పైన విజయ తిలకమే దిద్దగా మోతశీలత శోభన్ రెడ్డిల జయము 143వ డివిజన్ ప్రజల విజయము తార్నాక అరే తార్నాక గడ్డ మీద గులాబీ వనం మోతశీలత శోభన్ రెడ్డిల విజయ కేతనం 143వ డివిజన్ కార్పొరేటరుగా ప్రజలంతా అందించిన ఖండ విజయం కేసీఆర్ అందించిన ఆశీర్వాదం కేటీఆర్ వెన్ను తట్టిన ప్రోత్సాహం పచ్చన్న అండతో అందిన విజయం తార్నాక గడ్డ మీద గులాబీ వనం మోతశీలత శోభన్ రెడ్డిల విజయ కేతనం మరి సికింద్రాబాద్ తార్నాక డివిజన్ నుంచి విజయోత్సవాలు తీసుకొచ్చారు తార్నాక డివిజన్ నుంచి డివిజన్ ప్రజలందరూ చాలా వాళ్ళందరినీ అన్ని ఏరియాలు కవర్ చేసుకొని అందరితో ఆశీర్వాదం తీసుకొని చెప్పండి సార్, ఉద్యమకారులు ఎలా అనిపిస్తుంది? మరి ఇక్కడ కేసీఆర్ ఆధ్వర్యంలో మన పజ్జన్న ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగినాయి. ఉద్యమంలో కీలక పాత్ర పోషించినాం. మరి ఈరోజు మాకు ఒక అవకాశం ఇచ్చి మరి ప్రజలకు సేవ చేసే అవకాశం మా పజ్జన్న కల్పించారు. మరి డెఫినెట్గా ఇక్కడ ఉన్న సమస్యలు నాకు పూర్తిగా తెలుసు. ఇప్పటికే పజ్జన్న ఆధ్వర్యంలో ఏ సమస్య లేకుండా ఇక్కడ ఉన్నది. ఇంకేదైనా సమస్యలు ఉంటే మేము పూర్తిగా పరిష్కరిస్తాం. మేము 24 hours కూడా అందుబాటులో ప్రజలకు ఉంటాం. చెప్పండి సార్. మాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క తార్నాక ఓటర్ అందరికీ కృతజ్ఞత చెప్పడానికి ఇవాళ మేము విజయోత్సవ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇదే విధంగా ఈ ఉత్సాహంతోనే ఈ 5 ఏళ్ళు ఇంకా కష్టపడతాం. ఇంకా సమస్యలు అసలు ఏం లేవు, ఇంకా రాకుండా కూడా చూస్తాం. ఈ తార్నాకనే ఒక హైదరాబాద్కి రోల్ మోడల్ డివిజన్గా తయారు చేద్దామని మేము కోరుకుంటున్నాం. నా పేరు వనజ అండి. నేను టీఆర్ఎస్ కార్యకర్తని. సో భారీ విజయం గెలుచుకున్నందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము. సో ఈ తార్నాక డివిజన్ నుంచి మేము ఎన్నుకున్నది ఫస్ట్ ఇప్పుడు కార్పొరేటర్ మళ్ళీ వేరే కావాలని అనుకున్నాము. విజయం సాధించుకున్నాము. సో కష్టపడ్డాము. సో ఇప్పుడు మేము కష్టపడి పనులు కూడా అలాగే చేయించుకుంటాము. సో కార్యకర్తని మేము నమ్ముకున్నాం పజ్జనం మాకు చేసినాడు. సో పజ్జనకు మేము రుణపడి ఉంటాము. సో కొత్త కార్పొరేటర్ కాబట్టి మేము ఎంతో ఇష్టపడి మేము ఓటు వేయించుకొని మేము గెలిపించుకున్నాము. సో కృతజ్ఞతలు చెప్తున్నా పజ్జన్న గారికి. లాలాపేట్ మాది. నా పేరు ఊర్మిళ. అంటే పజ్జన్న గురించి చెప్పాలంటే అసలు ఆయననే గెలిచిండు అంటే ఆయన మొత్తం ఏమేమి చేస్తాడో అవన్నీ చూసే గెలిపించారు ప్రజలకు తెలుసు ఏం చేయాలని, ఎవరిని గెలిపించుకోవాలో ఎవరు తీసుకురావాలని అందరికీ తెలుసు కాబట్టినే వాళ్ళు గెలిపించుకుర్రు. ఇప్పుడు కూడా మళ్ళీ కూడా వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది, ఎప్పుడు కూడా టీఆర్ఎస్ వస్తుంది. జయం మాదే. జై తెలంగాణ. నమస్తే అండి. మా తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ గారి నాయకత్వంలో మా తార్నాక డివిజన్ భారీ మెజారిటీతో గెలిపించుకున్నాం మేము అందరం కలిసి. మాకు చాలా సంతోషం ఇవ్వాలి. అసలు అంతుపెట్టలేని సంతోషం ఉంది మా మనసులల్లో. ఇంతవరకు సమస్యలు ఉండే కొన్ని తీరినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ మా శ్రీలత కొత్త కార్పొరేటర్ మేడం గారు కూడా ఇప్పటిదాకా అదే ఎక్స్ప్లెయిన్ చేసారు. మంచిగా చేస్తుందని ఉంది మాకు. చాలా ఆనందంగా మా ఆడోళ్ళకి అందరికీ చాలా హ్యాపీ మహిళ గెలిచిందని. ఇంకోటి మాకు అందుబాటులో అన్ని విషయాలలో ఉండే శోభన్ రెడ్డి అన్న ఉద్యమకారుడు. ఆయన వాళ్ళ భార్యకు కేసీఆర్ గారు ఇచ్చిండ్రని మాకు చాలా హ్యాపీగా ఉన్నాం. మా పజ్జన్న గుర్తించి మాకు ఇచ్చే టికెట్ ఇచ్చిండు శోభన్ రెడ్డి అన్న మిస్సెస్కి శ్రీలత మేడం, మోతే శ్రీలత మేడం గారికి. నమ్ముతున్నాము, అవుతాయి. ఇంతవరకు అయినాయి. మా 6.5 yearsలో టీఆర్ఎస్ పార్టీ చేసిన ఎవరు చేయలే ఇంతవరకు. ఇప్పుడు అయినాయి. ఇతడు ఇక మీదట కూడా అవుతాయి. ఆ నమ్మకం మాకు ఉంది. ప్రజలు కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఏ పార్టీ ఇవ్వండి, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినారు 10,000 రూపీస్. మేము చాలా సంతోషపడు. ముసలోళ్ళు బతకాలంటే కష్టపడదు. పెన్షన్ ఆధారపడతలేరు. अस्सलाम वालेकुम भाई, मेरा नाम याकूब शरीफ है। मैं उस्मानिया यूनिवर्सिटी से हूँ। उस्मानिया यूनिवर्सिटी से कार्यकर्ता हूँ टीआरएस का। आज जो रैली निकली है खुशी के, उसमें जो आज जीत की रैली निकली है ये, और एक केसीआर की साहब की जीत है ये, और हमारे पद्माराव साहब की जीत है ये, और सारे तेलंगाना में हाईएस्ट
5 सीटें लाए सो सिर्फ पद्माराव साहब है, बाकी ये कोई नहीं है। ये चैलेंज के साथ लेके आए सो है ये। और एक बीजेपी वाले बहुत कोशिश कर लिए, सीताफल मंडी, बौद्ध नगर और तारनाका, समझे ना, ये हराने की बहुत कोशिश करी मगर कुछ नहीं हो सका। जब तक पद्माराव साहब है कोई कुछ भी नहीं कर सकता यहाँ पर। ये तेलंगाना का अड्डा है सिकंदराबाद, और इसके अंदर उस्मानिया सीट एक गड्ढा है, समझे ना। तो यहाँ पर आज जो हमारे शोभन रेड्डी साहब और हमारे मुत्ता शोभन रेड्डी, श्रीलता मैडम जो आज जीते हैं, आज खुशी में जो रैली जीते हैं, और आगे चल के हम उम्मीद कर रहे हैं कि आज कुछ काम करेंगे हमारे हाथ से, और हमारे जो भी तारनाका डिवीज़न के लोग हैं उनके लिए काम करेंगे, बल्कि हम दुआ कर रहे हैं। और हम अभी भी जो हम जिताए हैं मेजॉरिटी से 2500 वोटों से, तो हमारी खुशी की बात है ये कि हम आज एक चीज़ हासिल, यानी कि इससे पहले भी हम टीआरएस पार्टी को जिताए थे, अभी भी टीआरएस पार्टी को मेहनत करके जिताएं। हम टीआरएस कार्यकर्ता है, और हमारे भाई ख्वाजा भाई 2001 से है, और हम 2014 से है, और हमारे भाइयाँ पूरे यहाँ पर 2014 से इसमें काम कर रहे हैं, माइनॉरिटी वाले। तो हम पूरे माइनॉरिटी वाले पूरे मिलकर इस बार एक सोचकर वोट डाले हैं कि टीआरएस को जिताना है, बाकी और किसी को नहीं। तो ये सोचकर वोट डाले हैं। शुक्रिया। जय तेलंगाना। మున్సిపల్ ఎలక్షన్లో మళ్ళీ భారీగా మెజారిటీతో పజ్జన్న ఆధ్వర్యంలో సికింద్రాబాద్ అడ్డాగా పజ్జన్న ఆధ్వర్యంలో గతంలో చెప్పినాము, మరి ఏ కార్పొరేటర్లు అయినా ఈ పజ్జన్న ఆధ్వర్యంలో 5 కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తా అని చెప్పిండు. అదేవిధంగా ఈరోజు పజ్జన్న ఆధ్వర్యంలో 5 కార్పొరేటర్ సీట్లని పజ్జన్న కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చడం జరిగినది. మరి గతంలో పోల్చుకుంటే మరి కేసీఆర్ చేసిన పథకాలని ఆకర్షులైనరు. బీజేపీలు లేనిమోని మాటలు చెప్పి పబ్లిక్లని మోసం చేసి తప్ప ఇంకా చేసింది ఏమి లేదు, అందరికీ తెలిసిందే, అందరు అనుకోవచ్చు. మరి మేయర్ పదవి గురించి, మేయర్ పదవి మరి ఖచ్చితంగా మాకు సికింద్రాబాద్కు రావాల్సిందిగా మరి మోదీ శ్రీలత రెడ్డి గారిని మేయర్గా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో మరి వెన్నెంటుంటాడు కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు. మరి వెన్నెంటున్నా ఎంబడి గుప్పటి మనిషిలో నా మనిషి ఒక వెన్నెంటున్నా అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు కనుక మేము సికింద్రాబాద్ నుంచి మరి మోదీ శ్రీలత రెడ్డి గారిని కార్పొరేటర్గా చూస్తున్నామని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. మున్సిపల్ ఎలక్షన్స్లో కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపించాయి. ఆయన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎంతో పార్టీకి నిలబడి ప్రతి ఒక్కరికి ప్రతి ఆసరా పథకం, పెన్షన్, ఇంటికి 10,000, వరద బాధితులకు 10,000, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవన్నీ ఎన్నో పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ చేశారండి. అదే మమ్మల్ని గెలిపించింది. మా తార్నాక డివిజన్ పజ్జన్న 5 డివిజన్స్లో మేమే గెలిచాము. మా తార్నాక నుంచి మోతే శ్రీలత గారు మేడం గారు గెలిచారు. భారీ మెజార్టీతో గెలిపించినాము. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్ గారి పజ్జన్నకే దక్కుతుంది. మేము చాలా సంతోషిస్తున్నామండి. మా కార్పొరేటర్ గారిని గెలిపించుకున్నందుకు మాకు పజ్జన్న ఎంతో సహకారం ఇచ్చారు. ఆయన అండదండలు, ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను. నా పేరు జిన్నాల సురేఖ అండి, సీనియర్ ఉద్యమ నాయకురాల్ని. గత 20 సంవత్సరాలుగా శ్రీ మోతా శోభన్ రెడ్డి గారు ఉద్యమం అప్పటి నుంచి మనకి గౌరవనీయులైన కేసీఆర్ గారితో అడుగులో అడుగేసి ఆయన వెనకాలనే ఒక శిష్యుడిలాగా ఎప్పుడు వినయంగా విధేయంగా కేసీఆర్ గారితోటి ఉన్న మా మోతా శోభన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క పద్మారావు సార్ వల్ల మాకు మేడంకి కార్పొరేట్ టికెట్ రావడము మాకు చాలా ఆనందనీయంగా ఉంది. ఎన్నో 20 సంవత్సరాలుగా పార్టీలో పదవిలు వచ్చినా రాకున్నా ఒక కేసీఆర్ గారికి ఒక భక్తుడిలాగా, మరి పద్మారావు సార్కి ఒక శిష్యుడిలాగా మా మోతా శోభన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇప్పుడు ఈ యొక్క గెలుపు మా మోతా శోభన్ రెడ్డి గారిది కాదు, మా గౌరవనీయులైన డిప్యూటీ స్పీకర్ గారైన గౌరవనీయులు పద్మారావు గారు సార్ వల్ల ఈ యొక్క విజయము సాధించుకోగలిగాము. పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ పార్టీకి మాత్రం ఎప్పుడు రుణపడి ఉంటాను, పార్టీలో ఒక కార్యకర్తగానైనా ఉండిపోతానని అన్నారు మా మోతా శోభన్ రెడ్డి గారు. మా మోతా శ్రీలత రెడ్డి గారిని గుర్తించి వారికి కార్పొరేట్ టికెట్ ఇవ్వడము, బీఫామ్ ఇచ్చి ఎంతో ఉన్నత చాటుకున్నారు పద్మారావు గారు. సో అదేవిధంగా ఆయన యొక్క తనయులు శ్రీ త్రినేత్ర గౌడ్ గారు కూడా క్యాన్వాసింగ్ చేసి మా మోతా శ్రీలత రెడ్డి గారి గెలుపులో సార్ కూడా ఒక అడుగులో అడిగేసి ఈ ఘన విజయం సాధించుకున్నాం. అలాగే టీఆర్ఎస్లో చూసుకుంటే ఇంకా ఎన్నో
సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పార్టీల పరంగా కానీ మతాల పరంగా కానీ అమ్మ ఎవరికి వేస్తారు మీరు ఓటు అని అంటే నా పెద్ద కొడుకైన కేసీఆర్కి కారు గుర్తుకే ఓటేస్తామని ఎలక్షన్స్ టైంలో క్యాన్వాసింగ్ చేసిన ప్రతి అవ్వ తాత ఏ ఓటు ఎవరికి ఓటేసి గెలిపిస్తావు తాత అంటే కారు గుర్తుకేస్తాం. మా మోతా శోభన్ రెడ్డి అన్నకి పద్మారావు సార్కి వేసి మేము గెలిపిస్తామమ్మా అని బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు అత్యంత మెజారిటీతోటి మేము ఈ తార్నాక డివిజన్ 143 డివిజన్లో మా మోతా శ్రీలతారెడ్డి గారు గెలవడం మాకెంతో ఆనందనీయంగా ఉంది. అలాగే ప్రజలకు అనుగుణంగా ఎల్లవేళలో మా మేడం గారు శ్రీ మోతా శ్రీలతారెడ్డి గారు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. ఏ సమస్య వచ్చినా ఈ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యమం అప్పటి నుంచి అయినా సరే వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా ప్రతి ఒక్కరికి సాయం అందించడంలో వాళ్ళే సాటి. అదేవిధంగా పద్మారావు సార్ కూడా మా శోభన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతోటి ఎట్లనైనా నేను గెలిపించుకుంటాను అని మాట ఇవ్వడం జరిగింది. బీఫామ్ ఇచ్చి మేడం గెలుపుకి పద్మారావు సార్ కూడా ఎంతో కృషి చేశారు. మా యొక్క మహిళల తరఫు నుంచి అందరం ఇంకా ఎన్నో మాకు కూడా మహిళలకు కూడా ఇప్పుడు ఉన్న నామినేటెడ్ స్థానాల్లో కూడా మా మహిళలందరినీ గుర్తించి మా యొక్క ప్రొఫైల్స్ తీసుకొని కేటీఆర్ గారు గౌరవనీయులైన కేటీఆర్ గారు ఈ యొక్క అవకాశం ఇప్పుడు మాకు మీడియా పరంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఏంటంటే ఎంతోమంది మహిళలు నిరాశతోటి ఉన్నారు. 150 డివిజన్స్లలో ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు, ఎంతోమంది మహిళలు కార్యకర్తలు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మీరు గుర్తించి పెద్ద పదవులు వద్దు మాకు, చైర్మన్లు కానీ మాకు గన్మ్యాన్లు ఉండే పదవులు మాకు వద్దు, పార్టీకి సంబంధించిన చిన్న పదవి ఎందుకు కాదు, మాకు మా అన్న కేటీఆర్ అన్న మాకు ఈ స్థానం ఇచ్చిందని మేము చెప్పుకుంటాము. సో అలాగే ఒక గాంధీ గారిని మేము చూడలేదు కానీ తెలంగాణ గాంధీ గారిని మేము కేసీఆర్ గారిని మేము పూజించుకుంటున్నాము. ఎందుకంటే కవితక్క గారు ఒక్కరే కూతురు కాదు, ఎంతోమంది ఆడపిల్లలకి లక్ష్మీ పథకం కింద చాలామందికి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి డబ్బులు 1,16,000 ఇవ్వడము ఈ కేసీఆర్ గారికి ఒక్కరికే చెల్లింది. గతంలో ఉన్న మినిస్టర్లు కానీ సీఎంలు కానీ ఎవరు చేయని అభివృద్ధి పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు మా కేసీఆర్ గారు తీసుకొచ్చారు. పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిగతంగా ఒక హౌస్ వైఫ్గా కూడా నేను కేసీఆర్ గారికి ఎప్పటికీ జీవితాంతం రుణపడి ఉంటాము. ఎందుకంటే కనీసం ఇప్పుడైనా మా మహిళలను గుర్తించండి. మా మహిళలకి నామినేటెడ్ పోస్టులలో కష్టము ప్రతి ఒక్క డివిజన్లో కమిటీలు వేసి ఎవరు పనిచేస్తున్నారు చూసి మా మహిళా లోకాలందరినీ కూడా సంతోషపెడతారని అన్న కేటీఆర్ అన్న మీడియా ద్వారా మిమ్మల్ని ఒకటే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎంతోమంది చెల్లెళ్ళు మీకు రాఖీ కడుతున్నారు, అంతమంది చెల్లెల రాఖీ రక్షాబంధన్ సాక్షిగా మాకు మహిళలందరికీ నామినేటెడ్ పదవులు మాకు ఇవ్వాలని నేను మీడియా పరంగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈ యొక్క గెలుపు విషయంలో మరి ఇన్ని సంవత్సరాలు మేము శోభనన్నతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక 20 సంవత్సరాలకు వచ్చిన ఈ అవకాశాన్ని మరి పార్టీకి విధేయుడై ఉండి మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ మేము చెల్లాచెదురు కాకుండా మమ్మల్ని అందరినీ దగ్గర పెట్టుకొని పార్టీ కార్యక్రమాలు కానీ అలాగే మరి కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన టీటీయూసీ యూనియన్ కానీ నడిపించడంలో అతను 100% సక్సెస్ అయింది. 20 ఏళ్ళ తర్వాత మరి కేసీఆర్ గారు మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారికి ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలు అలాగే మరి మా సికింద్రాబాద్ శాసనసభ్యులు ఉపసభాపతి గారు మేమందరము ఎంతో ఇష్టంగా గౌరవంగా పిలుచుకునే పజ్జన్న గారు కృషి వారి అండదండలు మమ్మల్ని ఈ విజయ తీరానికి చేర్చింది. మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారిని దీని పట్ల మేమందరం పూర్తి సంతోషంగా ఉన్నాము. అలాగే మా యొక్క విన్నపం ఏంటంటే శోభన్ రెడ్డి గారు 2001లో మన టీఆర్ఎస్ పార్టీలో జలదృశ్యంలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఆ రోజు హైదరాబాదులో టీఆర్ఎస్ జెండా పట్టుకోవాలంటే భయపడే పరిస్థితి, మన వ్యతిరేక పార్టీల వాళ్ళకు భయపడాల్సిన పరిస్థితి ఉండే. మరి అలాంటి సమయంలో తార్నాకలో మొట్టమొదటి జెండా ఎగురవేసిన వ్యక్తి మోతే శోభన్ రెడ్డి గారు. ఇప్పటికి అక్కడ కట్టిన దిమ్మ దగ్గర 19 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, 20 సంవత్సరంలోకి వెళ్తుంది. మరి ఇన్ని రోజులు ఆయన పార్టీలో పనిచేస్తూ మరి వారి సతీమణి మోతే శ్రీలతారెడ్డి గారిని కూడా పార్టీలో ఇన్వాల్వ్ చేస్తూ
మహిళా కార్యకర్తల్ని మహిళలను ఉద్యమంలో పాల్గొనేట్టుగా తను కూడా శ్రీలతారెడ్డి గారు మోతే శోభన్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తూ ఉద్యమంలో మహిళలను భాగస్వామి అయ్యే విధంగా కృషి చేసినారు. మరి భర్తగా శోభన్ రెడ్డి గారు పార్టీకి చేస్తున్న సేవకు తను కూడా పూర్తి సహకారం అందించారు. ఆమె పార్టీ పట్ల ఆమె అంకిత భావాన్ని దృష్టిలో పెట్టుకొని 2002లో కేసీఆర్ గారే మరి కార్పొరేటర్గా తార్నాక డివిజన్ నుంచి కార్పొరేటర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆమె గెలుపును కాంక్షిస్తూ స్వయంగా కేసీఆర్ గారే తార్నాకలో జీపై మోతే శ్రీలతారెడ్డి గారికి గెలుపు కోసము ప్రచారం చేయడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఉన్నది, 20 సంవత్సరాలు వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు. అలాగే మోతే శోభన్ రెడ్డి అన్న గారి అన్న కొడుకు మోతే రామరెడ్డి నల్గొండ వాసి, తను కూడా ఉద్యమంలో బలిదానం కావడం జరిగింది. మరి ఇన్ని పార్టీ కోసం ఇన్ని చేసిండ్రు. పార్టీలో అందరికీ తెలుసు మోతే శోభన్ రెడ్డి గారు పార్టీకి లాయల్గా ఉంటాడు, అంకిత భావంతో పనిచేస్తాడు, ఏ ప్రోగ్రాం ఇచ్చినా సక్సెస్ చేసిండు అనే విషయం అందరికీ తెలుసు పార్టీలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఒక అభిప్రాయం ఏంటంటే, మరి మేయర్గా మేము ఆశిస్తున్నాము. దాంట్లో మాకు తప్పు లేదనుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా తండ్రి పేరులో బంధుత్వం రిలేషన్ ద్వారా వచ్చిందే తప్ప వ్యక్తిగతంగా స్వయంగా ఉద్యమంలో పాల్గొని కానీ స్వయంగా వాళ్ళు పార్టీలో పనిచేసిన వాళ్ళు కానీ కాదు. వాళ్ళు అంటే వేరే రకంగా రిలేషన్ పరంగా వచ్చిన వాళ్ళే ఉన్నారు. న్యాయబద్ధంగా మోతే శ్రీలతారెడ్డి గారికి మేయర్గా వస్తే చాలా బాగుంటుంది. ఒక సార్ తోటి కేసీఆర్ సార్ తోటి కలిసి ఉద్యమం చేసిన నాయకుడికి పూర్తిగా న్యాయం జరిగినట్టుంటుంది. ఈ మెసేజ్ కూడా సీనియర్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక మంచి మెసేజ్ పోతుంది పార్టీ ద్వారా, ఈ నిర్ణయం ద్వారా అని మేము భావిస్తున్నాము. పెద్దలైన కేసీఆర్ గారి వారి నిర్ణయాన్ని కాదనే పరిస్థితి ఎక్కడెవరికి లేదు. మరి ఈ విధంగా మా మోతే శ్రీలతారెడ్డి గారికి మేయర్ అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది అయితే మా అందరి అభిప్రాయము. ఈ విధంగా మేము సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. మరి పజ్జన్న గారు మరి వారి ఆశీస్సులు కావాలి. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, మా శ్రేయోభిలాషి, మేమందరం ఆయనకు సైనికులుగా పనిచేసే వాళ్ళము. మరి ఆయన అన్నగారి ఆశీర్వాదము, మరి పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదము, కేటీఆర్ గారి ఆశీర్వాదము ఉండి మా మోతే శ్రీలతారెడ్డి గారిని మేయర్గా నియమిస్తే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. ఇంకా మంచి అంటే ఏదో చెయ్యాలి. మాకు శోభన్ రెడ్డి అన్న మొదటి నుంచి కూడా తెలంగాణ వస్తే మనకి మా పదవులు వస్తాయని ఆయన చేయలేదు. తెలంగాణ వస్తే మనం ఏమో ఎమ్మెల్యేలు అవుతాము, మంత్రులు అవుతామనే కాన్సెప్ట్ అయినా చేయలేదు. అట్లాంటి ఆలోచన ఉన్నవాడు 20 సంవత్సరాలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయడు. సమాజం డెవలప్ కోసం ఆయన కృషి చేయాలి. మన మీదనే చేయాలి. ఇన్ని రోజులు మనం పని చేసినాం. మనకు ఒక పార్టీలో మనకు ఒక గుర్తింపు ఉంది. ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ చేసిండు, పార్టీలో వివిధ పోస్టులు సాధించిండు. 2006లోనే సెంట్రల్ చైల్డ్ వెల్ఫేర్ బోర్డు మెంబర్గా చేసిండు. అప్పుడు కూడా బాల కార్మికుల మీద చాలా కార్యక్రమాలు చేసిండు. కాబట్టి మరి అంత సీనియర్ నాయకుడికి ఈసారి మేయర్ అవకాశం ఇచ్చి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారిని మేయర్గా నియమిస్తే బాగుంటుందని మీ మీడియా పరంగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా ప్రియతమ నాయకుడు పేదల పెన్నిధి మా అందరితోటి భుజం మీద చేసి తమ్ముడు అని పిలుచుకొని మాట్లాడి ఆత్మీయంగా ఉండే మా పజ్జన్న గారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. జై తెలంగాణ. ఇక్కడ నుంచి గెలిచినటువంటి మోతే శ్రీలత మరి శోభన్ రెడ్డి గారు తెలిసిన విషయాలు మాకు ఉద్యమకారులకు గుర్తించి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి గెలిచి మరి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క పద్మారావు గారు ఇచ్చినటువంటి సీటును గెలవడం చాలా సంతోషంగా ఉంది. కేటీఆర్ గారు కానుక ఇవ్వడం, ఉద్యమకారులు గురించడం, అలాగే త్రినేత్ర గౌడ్ కూడా వచ్చి ఇక్కడ మాకు సహకారాలు అందించారు. ఈ ప్రజలందరికీ కూడా మీకు ఉదయం తెలియజేస్తాను తెలియజేశారు. చూస్తున్న వితనెస్ కెమెరామ్యాన్ గురుమృతం, మీ సురేష్ దండం.